ఎప్పుడు అనొద్దు, నా ఇష్టం నేను తాగుతాను, తందనాలు ఆడతాను, నా ఇష్టం నేను ఏదేదో చేస్తాను, నా ఇష్టం నేను నచ్చిన దాంతో వెళ్తాను, నచ్చినోడితో వెళ్తాను. ఈ పనికి మాలిన పదాలు పలకొద్దండి. యు ఆర్ చోజన్. మీరు ఏర్పాటు చేయబడిన వాళ్ళు. నచ్చినట్టు బ్రతకటానికి లేదు. ఒకవేళ నచ్చినట్టే బతకాలనుకుంటే యు ఆర్ నాట్ సపోజ్ టు బి హియర్. ఇక్కడ ఉండకూడదు. మీరు అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. దేవుని రాజ్యంలో మీరు ఒక ప్రత్యేకించబడిన వాళ్ళు. మీకు మళ్ళీ చెప్తున్నాను, బాప్తిస్మం పొందుకొని తాగుతూ తందనలాడుతున్న వాళ్ళందరూ కూడా దయచేసి మీకు మార్పు వచ్చినంత వరకు ప్రభురాత్రి భోజనం తీసుకోవద్దు. నా దృష్టిలో పడిన వాళ్ళకి అసలు నేను ఇవ్వను. ఇంకా ఈ రోజు నుంచి అసలు ఇవ్వను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా కళ్ళ ముందే మీరు నచ్చినట్టు తాగుతూ ఉంటే నేను మీకు ప్రభురాత్రి భోజనం ఇచ్చి ఎలా పాడు చేయాలి మిమ్మల్ని? నేను ఇచ్చినా ఓకే, కానీ మీ బతుకులు పాడైపోతాయి. గ్యారంటీ పాడైపోతాయి. ఎందుకంటే ఎవడైతే దీన్ని అయోగ్యముగా తీసుకుంటాడో, ఇందును బట్టే కదా మీలో అనేకులు రోగులు అవుతున్నారు, ఇందును బట్టే కదా మీలో అనేకులు బలహీనులు అవుతున్నారు, ఇందును బట్టే కదా మీరు అనేకులు నిద్రించుచున్నారు అని రాస్తుంది. అంటే చచ్చిపోతున్నారు. తెలుసా మీకు మీరు తీసుకున్న ప్రభురాత్రి భోజనం యొక్క వాల్యూ? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది దాసులు కూడా దాని మీద ఏమాత్రము స్ట్రెస్ పెట్టరు. ఏవో రొట్టె ముక్కలు ఇచ్చేయటం, పులిసిపోయిన రొట్టెలు ఇచ్చేయటం, లేకపోతే బేకరీ బ్రెడ్ ఇచ్చేయటం. ఒళ్ళు బలుపు. ఏం పాస్టర్ మా చేయలేదు ఇంట్లో ఉండి? పాస్టర్ చేయలేడా దాన్ని? ఆ మాత్రం ఇప్పుడు ఎవరు పరిచారకులకి స్థానం చేస్తారు కదా, నచ్చింది కొనేయడం, తెచ్చి ఇచ్చేయడం. అసలు దేవుడు ఏమన్నాడు? దీన్ని అయోగ్యముగా తినువాడు చాలా గొప్ప శిక్ష అనుభవిస్తాడు. నువ్వు తెచ్చుకుని తింటున్నది కేవలం బేకరీలో బ్రెడ్ మాత్రమే అనుకుంటే దానికి అయోగ్యంగా తినడం, యోగ్యంగా తినడం ఉంటుందా? ఇప్పుడు చేతన్ బ్రెడ్ ఉందండి, బ్రెడ్ యోగ్యముగా తినుడి అని రాసి ఉంటుంది ఆ బేకరీలో. దానికి ఎందుకు యోగ్యంగా తినాలా? మనం కొనుక్కున్నాం, నచ్చింది పారెత్తుంటాం, నచ్చింది తింటుంటాం. దాని ఎందుకు? అది యోగ్యమైంది కాకపోతే దేవుడు యోగ్యముగా తినన్నాడు. ఎందుకు? నీకు ఇవ్వబడుతున్నది నిజముగా కామన్ శరీరము, కామన్ రక్తమే అనుకుంటే దానికి అంచెదినమున నేను లేపుతాను. ఏంటి ఈ బ్రెడ్, ఈ వైను అంచెదినమున మన మరణం నుంచి లేపుతుందా? కామంది అయితే. ఎందుకు ఆలోచించరు దైవదాసులు? ఎందుకు ఆలోచించరు విశ్వాసులు? నచ్చినట్టుగా బతుకుతానంటే నోరు మూసుకో. ఇక్కడ అసలు ఉండొద్దని చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెత్త వేషాలు వేసుకోవడానికి కాదు దేవుని రాజ్యం. ఇక్కడ సమాధానము, శాంతి ఉండాల. అందుకే చెప్పాం, చదువుకున్నాం, 1 రాజులు 6:7. అది విషయం. నా మందిరంలో నిశ్శబ్దంగా ఉండాల. దేవుడు సమాధానమునకే గాని తాగుబోతులు అరిసినట్టుగా ఎవడు అభిప్రాయాలు బయట పెట్టుకొని రకరకాలుగా అరుస్తూ ఉంటే ఇది దీని పేరు చర్చియా? దీని పేరు మందిరమా? నో. జాగ్రత్త. యు ఆర్ చోజన్. మీరు ఏర్పాటు చేయబడ్డారు. మీరు రాజులు, యాజకులు. బరువులు బోల్డ్ ఉన్నాయి మీ మధ్య, మీ మీద. జాగ్రత్తగా మొయ్యండి, లేదంటే అదే బరువు మిమ్మల్ని చంపేస్తుంది. అవును, ఏ నీళ్ళైతే ఇశ్రాయేలులకు బాప్తిస్మం ఇచ్చాయో దాని పట్ల కుయుక్తిగా ప్రవర్తించడంతో అదే నీళ్లు ఫరో సైన్యాన్ని ముంచి చంపేశాయి లేదా? జలములు ఏమైనా మారాయా? సేమ్ జలములు. తేడాగా ప్రవర్తిస్తే చంపేస్తాయి, బాగా ప్రవర్తిస్తే నీకు దారిచ్చి నడిచి వెళ్ళిపోండి సార్ అని చెప్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీలకు దారినిచ్చి బతికించాయి, అదే ఐగుప్తీయులకైతే దారి మూసేసి చంపేశాయి. సేమ్ జలాలు. అర్థమవుతుందా? అందుకే చెప్తున్నాను, నీ బాప్తిస్మ విలువలు, నీ బాప్తిస్మ జలములు నిన్ను పెంచుతాయి, పరలోక రాజ్యం కూడా తీసుకెళ్తాయి. ఇఫ్ యు బి రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు బి రాంగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, అవే జలాలు నిన్ను చంపి నరకానికి తీసుకెళ్తాయి. అది చెప్తున్నాను. బాప్తిస్మం తీసుకుని నచ్చినట్టు ప్రవర్తించకండి. లేదా దాని కొరకు కొంచెం ముందు బాగా స్టడీ చేయండి. వాట్ ఇట్ ఈస్, వై ఇట్ ఈస్, హౌ ఇట్ ఈస్, వెన్ ఇట్ ఈస్, అన్ని ప్రశ్నలు వేసుకోండి. అడగండి వాక్యాన్ని. ఎందుకంటే వాక్యం అంటే అక్షరాలు కాదు కదా. వాక్యం అంటే దేవుడు సజీవుడు. హీ కెన్ స్పీక్ బ్యాక్ టు యూ. ఇదో తిరిగి మాట్లాడతాడు ఆయన. ఇదేంటి ప్రభువా అంటే పక్కోడు చెప్పకపోవచ్చు, పరిశుద్ధాత్ముడు మాత్రం చెప్తాడు. ఇదేంటి తండ్రి అంటే చెప్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త అండి.